నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒకంత ఆందోళన కలిగిస్తున్నటువంటి మాట వాస్తవం. అయితే ఈ నేపథ్యంలో అంటే ఇండస్ట్రీ మొత్తం తరలిస్తారా అనేది మాత్రం బిగ్ క్వశ్చన్ మార్క్. సో మీ వెర్షన్ ఏంటి దీనిపైన? ఈ ఇష్యూకే టాలీవుడ్ అంతా తరలి వెళ్ళిపోవడం కాదమ్మా. మామూలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అక్కడ కూడా షూటింగ్లకి వాటికి కొన్ని విధానాలు రూపొందించి ఒకసారి ఇండస్ట్రీ మీట్ జరగాలని చెప్పి చెప్తున్నారు సినిమాటోగ్రఫీ మినిస్టరు, ముఖ్యమంత్రి గారు వీళ్ళు. ఇప్పుడు మా విజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది, అక్కడ ఏదో ప్రాబ్లంలు ఉన్నాయి, అది కాదు ఇక్కడ విషయం. ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఏమి వాళ్ళకి ఇప్పుడు మెడ్రాస్ నుంచి ఇక్కడ రావాలి అంటే కనీసం 25 ఏళ్ళు పట్టింది కొన్ని ఇన్సెంటివ్స్ ప్రకటించినాక. అయితే విజేందర్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే అక్కడ ప్రాబ్లమ్స్ ఏం కాదు, అక్కడ అనుకూలతలు అక్కడ ఉంటాయి. ఇక్కడ ఆయన చెప్పింది ఇక్కడ హ్యూమిడిటీ అది లేదు, చెమట అది పడ్డది అనేది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు. దాంట్లో ఆయన చెప్పింది వాస్తవమే. కాకపోతే ఇవాళ తరలించడానికి లేదు. ఇక్కడ జరిగేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు అంతా కూడా. హీరోలు ఏంటి, హీరోయిన్స్ ఏంటి, టెక్నికల్ ఈ హ్యాబిట్స్ కానీ, ఎడిటింగ్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా టెక్నీషియన్స్ అంతా ఇక్కడే ఉన్నారు. నిదానంగా అక్కడ కూడా రావడానికి అవకాశం ఉంది అంతే తప్ప వాళ్ళకి ఈ ఇష్యూ గురించి ఎవరో గవ్వ అయిపోయారు. ఇందాక ఎక్కడో మీడియాలోనే టీవీలోనే చూశాను. రేపు డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయిపోయే ప్రొడ్యూసర్ నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఇల్లు ఉంది, హైదరాబాద్లోనే ఉంటా, నేను ఆంధ్రాకి వెళ్ళాలని పని ఏంటి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అట్లాగే అందరూ వాళ్ళు ఎవరో మారరు. ఈ ఇష్యూ గురించి వాళ్ళు షిఫ్ట్ అయిపోతుంది అనేది ఇష్యూ బేస్ కరెక్ట్ కాదు. కాకపోతే అక్కడ కూడా డెవలప్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ ఇండస్ట్రీ ఉండగానే వైజాగ్, రాజమండ్రి, ఈ గోదావరి తీరాన్ని ఇవన్నీ కూడా షూటింగ్లు జరుగుతూనే ఉన్నాయి అక్కడ కూడా. అయితే ఆ గవర్నమెంట్ ఏంటో అక్కడ కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. అసలు ఇండస్ట్రీ ఒక పాలసీ డిక్లేర్ చేయాలి, ఆలోచనలో ఉంది. అది తొందరలో పిలిచి పెడతామని చెప్తున్నారు. అంతేగాని ఇదేదో అన్ఫార్చునేట్గా వచ్చిన ఇష్యూ. మా విజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు అంతా వాళ్ళు అక్కడికి వెళ్ళేది పరిస్థితి ఉండకపోవచ్చు. వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ బట్టి అందరూ ఏమన్నా అక్కడ షిఫ్ట్ అయితే ఆఫీసులో అవ్వచ్చు. అది టైం తీసుకుని రావడం. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ రావాలంటే కనీసం 25 ఏళ్ళు పట్టింది. చెన్నారెడ్డి గారు 88లో ఆయన పాలసీ డిక్లేర్ చేసి ఇన్సెంటివ్స్ ఇస్తే అక్కడ నుంచి మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవడానికి నేను రాంప్రసాద్ గారు, నేను ఇప్పుడు అదే అడగదలుచుకున్నాను. మెడ్రాస్ నుంచి తెలుగు పరిశ్రమ ఇక్కడికి హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు ఇక్కడ ప్రభుత్వము ఎలాంటి రాయితీలు కల్పించింది? అంత అట్రాక్ట్ అవ్వడానికి ఇక్కడ ఎలా మోటివేట్ చేశారు? అప్పుడు ఈ ట్యాక్స్లో ఇన్సెంటివ్స్ ఇవ్వడం, హై బడ్జెట్ అని, లో బడ్జెట్ అని ఫిల్మ్స్ పెడతాం, తర్వాత థియేటర్లకు 5 సంవత్సరాలు లైసెన్స్ ఇస్తామనడం, ఇట్లాంటివన్నీ కొన్ని చెన్నారెడ్డి గారు అనౌన్స్ చేశాడు. అప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్రోడీకరించి దాని మీద సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఇక్కడికి వస్తే మనకి ఈ ట్యాక్స్ విషయంలో కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఆ ట్యాక్స్ రాయితీలు అనేది పెద్ద ఎత్తున మారింది. అది ప్రొడ్యూసర్ కలిసి వచ్చే అంశం. దాంతో నిదానంగా వచ్చి అది రావడం కూడా 10-12 ఏళ్ళు 15 ఏళ్ళు. అంతకుముందే ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు స్టూడియోలు కట్టి కృషి చేస్తున్నారు. కానీ అది 20 ఏళ్ల ముందు అది జరిగింది. తర్వాత ఇన్సెంటివ్లు ప్రకటించినాక 15 ఏళ్ళు పట్టింది ఇక్కడ రావడానికి. అక్కడ ఉన్న ప్రొడ్యూసర్లు కానీ, ఆర్టిస్టులు కానీ, ఎవరన్నా కానీ. అది దృష్టిలో పెట్టుకుంటే మా విజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇప్పుడేం మారదు, టైం పడుతుంది. కొంత వెళ్తుంది, అంతా వెళ్దు, కొందరు వెళ్తాక అవకాశం ఉంది. అక్కడ కూడా అక్కడ గవర్నమెంట్ కూడా టూరిజం ఇవన్నీ ఎంకరేజ్ చేస్తుంది. అది కొత్త రాజధాని, కొత్త ఇది కాబట్టి అక్కడ కూడా పెరగాలని ఆలోచన. ఓకే, అయితే ఇప్పటికి వాళ్ళు ప్రకటిస్తారనేది వేచి చూడాలి. ఇండస్ట్రీ మీట్ పెట్టినాక కానీ అదేంటో అనేది అర్థం కాదు. వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ ఇమీడియట్గా వస్తారా, ఇంకా టైం తీసుకుంటారా ఏంటనేది ఆ గవర్నమెంట్ పాలసీని బట్టి ఉంటుంది. అది వాళ్ళు చెప్పలేని విషయం. అయితే ఇన్నేళ్ళు అయ్యి మద్రాసు నుంచి తెలుగు పరిశ్రమ ఇక్కడికి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమ ఇప్పటికి కూడాను ప్రొడక్షన్ పనులన్నీ కూడా దానికి సంబంధించి రిలేటెడ్ ఏమున్నాయో అవన్నీ కూడా చెన్నై బేస్డ్గానే జరుగుతూ ఉన్నాయి. అంటే అంత ఈజీ కాదు కదా ఇక్కడ నుంచి తరలించడం అనేది వెంటనే. అంటే అక్కడ లేటెస్ట్ మెషినరీ ఏది ఉంది, ఇప్పుడు ఈ డిటిఎస్లు అనగా, డాల్బీలు అనగా ఇవన్నీ కూడా తిరిగి అక్కడికే తీసుకెళ్ళి మిక్సింగ్ అయ్యి చేసి ఇప్పుడు ఈ డిజిటలైజ్ టెక్నాలజీ ఇక్కడ లేవు. బాంబేనో మెడ్రాస్ వెళ్తున్నారు, ఇప్పటికి బాంబే వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఈ సర్వీస్ ప్రొవైడర్స్. కాబట్టి అన్ని ఫెసిలిటీస్ హైదరాబాద్లో
90% ఉన్నాయి. ఓ 10% ఈ డిజిటలైజేషన్ సంబంధించిన కొన్ని బాంబేలో ఉన్నాయి, కొన్ని హైదరాబాద్లో ఉన్నాయి. అవన్నీ రావాలంటే మరి అది ఖర్చుతో కూడిన పని కాబట్టి అవి ఆగిపోయి ఉండే. కాబట్టి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అవడానికి 30 ఏళ్ళు పట్టింది నాకు తెలుసు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు స్టూడియోలు కట్టిన కాడి నుంచి లెక్కేసుకుంటే. యా